మైగ్రేషన్ అనేది ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎంతో విధంగా వచ్చి ఎన్నో చోట్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఎందుకు మిలిటరీ పీపుల్ని తీసుకుని ఈ ఒక్క మిలిటరీ మాధ్వారాన్ని మాత్రం ఎందుకు ఎలిమినేట్ చేసి చెప్తున్నా అంటే, నేను ఆ ఊర్లో పుట్టిందాన్ని. మా ఫాదర్ సెకండ్ వరల్డ్ వారు, పాకిస్తాన్, తర్వాత చైనా వార్లు అన్నిట్లోనూ పాల్గొని చాలా మెడల్స్ తీసుకున్నారు. మా నాన్నగారే కాకుండా మా వెనకాల ఉన్న ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా వచ్చి యుద్ధాల్లో పాల్గొన్న వాళ్ళే. ఇప్పటికీ స్టిల్ మీరు మా ఒక ముసలావిడిని చూసుంటారు. ఆవిడ మా అత్తగారు, మా అత్తయ్య గారు అవుతారు. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో కూడా వచ్చి ఆయన పార్టిసిపేట్ చేశారని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎప్పుడూను మా ఊర్లోకి వెళ్ళామంటే అందరూ వచ్చి మనుషులు పుడతారు, గెడతారు, కానీ అక్కడ మాత్రం పుడుతూనే ఉంటారు, వీరులుగా పుడుతూనే ఉంటారు. సో అలాంటి ఒక పెద్ద చరిత్ర సృష్టించే ఆ ఊరి గురించి ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఈవెన్ వాళ్ళు కూడా ఏమి డిమాండ్ చేసి అడిగినా సరే కానీ దానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో ఏముంది బేసికల్ నీడ్సే, వాళ్ళేమి మా ఊర్లో ఐటీ కట్టండి అని అడగడం లేదు, లేదా వేరే విధంగా వచ్చి దీన్ని డెవలప్ చేయండి అని అడగడం లేదు. జస్ట్ బేసిక్ ప్రపంచానికి బార్డర్స్లో ఉండి వాళ్ళ ప్రాణాలు త్యాగ చేసే వాళ్ళకి ఒక బేసిక్ నీడ్స్, ఒక హాస్పిటల్స్, ఒక ప్రాపర్ రోడ్స్, డ్రింకింగ్ వాటర్, వాళ్ళ ఫ్యామిలీస్ ఉండడానికి ఒక మంచి వసతులు, ఇవి తప్ప బేసిక్ నీడ్స్ తప్ప వాళ్ళు అడిగేది ఏమీ లేదు. ఆ గ్రామానికి మంచి జరిగిందంటే ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గ్రామాలకు అన్నిటికీ కూడా ఈ నీటి వసతులు, రోడ్స్, ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి అని. ఎందుకంటే అడిగి చూస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చి అడిగి చూస్తున్నారు. వాళ్ళు డిమాండ్ చేయడం లేదు, కమాండ్ చేయడం లేదు, అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 300 to 400 years హిస్టరీ ఉన్న ఒక ఊర్లో ఒక హాస్పిటల్, లాస్ట్ ఇయర్ వరకు హాస్పిటల్ లేదు. ఇప్పుడు కూడా ఒక చిన్న హాస్పిటల్ ఏదో ఉంది, అందులో కూడా ఎలక్ట్రిసిటీ లేకుండా లాస్ట్ ఇయర్ మన మినిస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను రిక్వెస్ట్ చేసి అడిగాను, ఇలాగా కొంచెం హాస్పిటల్ కట్టి ఇన్ని రోజులు అయిందంటే దానికి పవర్ లేదు, కొంచెం మీరు ప్రయత్నించండి అంటే ఆఫ్టర్ 6 months ఓన్లీ ద గాట్ ద కనెక్షన్. సో ఇప్పటికీ వాళ్ళకి ఆ హాస్పిటల్ ఉన్నా సరే కానీ ఉన్నట్టే, లేనట్టే. సో ఇప్పుడు నా యొక్క రిక్వెస్ట్ ఏంట్రా అంటే వెంటనే దీన్ని ఒక సీరియస్ యాక్షన్గా తీసుకుని గవర్నమెంట్ దీనికి ఏం సహాయం కావాలో అక్కడ ఉన్న వాళ్ళకి, మిలిటరీ పీపుల్కి, ప్లస్ మన జాతి గర్వపడేలా ఉన్న వీళ్ళందరికీ వెంటనే వచ్చి సహాయం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకా కొన్ని కమర్షియల్ మూవీస్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్గా ఎన్విరాన్మెంట్ పైన కొన్ని ఇమీడియట్గా మూవీస్ తీయడానికి నిర్ణయించుకున్నాం. ఈ కమర్షియల్ మూవీ ఒక మెగా మూవీగా ఉంటుంది, హై బడ్జెట్ తోటే ఒక పెద్ద హీరోని పెట్టే చేయబోతున్నాం. దీంట్లో వచ్చే ప్రాఫిట్లో తప్పకుండా నాకేమన్నా ఆదాయం ఉందంటే దాన్ని బట్టి మా ఊరికి ఒక కమ్యూనిటీ హాలు కట్టివ్వడానికి నిర్ణయించుకున్నాం. సో ఇలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ ఊరికి చేయవలసిన సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మీరందరూ ఎంత ఎంకరేజ్ చేసి నన్ను ఇక్కడికి వచ్చారు, నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. ఈ ఆదరణ ఈ రోజుతో కాదు, ఎప్పటికీ నాకు కావాలని చెప్పేసి అని కోరుకుంటూ నాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు శ్రీ గారు గత 5 సంవత్సరాలుగా బాగా పరిచయం. మేడం గారు కోయంబత్తూరులో ఉంటారు. నేచర్ గురించి కోయంబత్తూరు పచ్చగా ఉండాలని ఆవిడ చాలా ప్రాజెక్టులు చేసి చాలా అవార్డులు తీసుకున్నారు. ఆవిడకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. సో ఆ కాన్సెప్ట్ నచ్చి ఒక 5 సంవత్సరాలుగా నేషనల్ లెవెల్లో ఏం చేయాలన్న ఆలోచనలు కూడా డిస్కషన్లో ఉన్నాయి. సడన్గా ఒక లాస్ట్ మంత్ ఐ థింక్ మిలిటరీ మాధవరం గురించి ఒక డాక్యుమెంటరీ చేశాను. జినకృష్ణ గారు మీరు చూడాలి అని చెప్పారు. సో జీనియస్ ఫైనల్ వర్క్ జరుగుతున్నా కూడా నాకు రావాలనిపించింది, వచ్చాను. చూసిన తర్వాత ఆ ఊరిని నేను వెంటనే చూడాలనుకుంటున్నాను. ఆ ఊర్లో నీళ్లు లేవు, ఆ ఊర్లో హాస్పిటల్ లేదు, ఆ ఊర్లో ఎక్స్ సర్వీస్ మెన్స్ అంతా కూడా అంత కష్టపడుతుంటే చూస్తే నాకు కళ్ళు చెమర్చాయి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మిలిటరీ మాధవరం గురించి నేను ఇంతకు ముందు చదివినప్పుడు నా నరసింహనాయుడు కథకి ఇన్స్పిరేషనే ప్రతి ఇంట్లో నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఒక్కొక్క బిడ్డ వెళ్ళాలి
అన్న థాట్ కూడా అక్కడి నుంచి వచ్చింది నాకు. బట్ నరసింహనాయుడు అంత పెద్ద హిట్ కావడానికి కూడా కారణం మిలిటరీ మాధవరం అని ఇండైరెక్ట్గా చెప్పుకోవాలి. అంత సక్సెస్ ఇచ్చినటువంటి ఆ ఊరిని ఒకసారి సందర్శించి, ఆ ఊరిలో కనుక ఎవరైనా హాస్పిటల్ కడటానికి ప్రభుత్వం ఎటు చేయదనుకుండేది, అది మనందరికీ తెలిసిన సబ్జెక్టు. దాని గురించి ఆర్గ్యుమెంట్లు, దాని గురించి గొడవలు, ఉద్యమాలు ఆయన చాలా బాగా మాట్లాడారు. అమ్మ క్రమశిక్షణ ఉన్న మిలిటరీ నుంచి వచ్చాము, మేము ఎట్లా ఉద్యమాలు చేస్తామమ్మా అంటే ఎంత బాగుంది ఆ మాట, చాలా చక్కగా ఉందన్నమాట. సో ఎవరైనా హాస్పిటల్ కనుక కడతానంటే శ్రీ గారు, నా తరపున నేను ఒక 1 lakh రూపీస్ నా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా నేను డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నాను. శ్రీ గారు నాకు చిన్ని కృష్ణ గారి ద్వారా పరిచయం. అప్పటి నుంచి ఆవిడ చేసిన కార్యక్రమాలు కూడా అనేక నాకు చూపించారు. ఆ మ్యాగజైన్స్ అవన్నీ కూడా చాలా సంతోషించాను. నేనైతే శ్రీ గారు చెప్పేంత వరకు నాకు మిలిటరీ మాధవరం ఉన్నది ఒక ప్లేసు, సైనికులు ఎంతోమంది అక్కడ ఉన్నారు, మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు అన్న విషయం కూడా తెలియదు. నేను విజయవాడ నా నేటివ్ ప్లేస్, అంత దగ్గరలో ఉన్న నాకే తెలియనిది ఇంకా రాష్ట్రంలో చాలామందికి తెలిసే అవకాశమే లేదు. అటువంటిది ఆ మిలిటరీ మాధవరం గురించి ఆవిడ డాక్యుమెంటరీ తీసి అందరికీ తెలిసేటట్లుగా చేస్తున్నారు. ఆ ఊరిలో వసతులు లేవు అన్నది చాలా క్లియర్గా కనపడుతున్నది. కాబట్టి చిన్ని కృష్ణ గారు అన్నట్లుగా మెగాస్టార్ గారు, మంత్రి గారు ఆ ఊరిని ఒక్కసారి సందర్శించగలిగితే భవిష్యత్తులో వీళ్ళు సందర్శిస్తున్నారని తెలిసిన మరుక్షణమే అక్కడ కొంత రోడ్లు అవి మరమ్మతులు చేయడం మొదలు పెడుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక గవర్నమెంట్ అధికారులు చేస్తారు. అలాగే భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, మన త్రివిధ దళాలకి అధినేత, వారి దృష్టికి మిలిటరీ మాధవరం డాక్యుమెంటరీని ఇటువంటి పెద్దవాళ్ళు ఎవరన్నా పూనుకొని తీసుకెళ్ళి ఒకరోజు అక్కడ ఢిల్లీలో ప్రదర్శించగలిగి, ఒక్కసారి రాష్ట్రపతి గారిని ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సందర్భంలో 1 గంట సేపు ఇటు నుంచి అటు ప్రయాణం, అక్కడ ఒక 2 minutes ఆ ఊరు చుట్టానికి వస్తున్నారు అని అంటే ప్రత్యేకంగా ఎవరు చేయకుండానే అన్ని ఆటోమేటిక్గా అక్కడ వసతులు జరిగిపోతాయి. సో అటువంటివి డైరెక్ట్గా ప్రభుత్వాన్ని మీరు చెయ్యండి అంటే డెఫినెట్గా దానికి ఒక బడ్జెట్, దానికి ఒక కార్యక్రమము, దానికి అప్రూవల్స్, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఆ పరిధిలో అటువంటి మనుషులు ఇక్కడికి విజిట్కి వస్తున్నారు అని ప్రోగ్రాం ముందుగా రాగానే ఫలానా అప్పుడు అనగానే ఆటోమేటిక్గా ఈ కార్యక్రమాలన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద జరిగిపోతాయి. అటువంటి దానికి నాంది పలకాలని, అటువంటి కార్యక్రమానికి ఢిల్లీ వెళ్ళే సందర్భంలో నేను కూడా నాకు చేతనైనంత వరకు నేను సహాయ సహకారాల నుంచి వెళ్ళి అటువంటి కృషి చేస్తానని, తర్వాత ఇందాక బావగారు చెప్పారు అక్కడ హాస్పిటల్ కట్టినట్లయితే నేను డొనేట్ చేస్తాను అని, తప్పనిసరిగా నేను కూడా అటువంటి కార్యక్రమంలో ముందుండి వాళ్ళతో పాటు నడుస్తానని, ఈలోపుగా అక్కడ నాకు తెలిసినటువంటి కార్పొరేట్ సెక్టార్లో కొంతమంది వైద్యులను సంప్రదించి ఇంటర్మీడియట్గా మధ్య మధ్యలో ఎవరైనా మెడికల్ క్యాంపులు ఆ ఊళ్ళో కండక్ట్ చేయడానికి ఆసక్తి చూపించేటట్లుగాను ఇటువంటి కార్యక్రమాలకి నేను తప్పకుండా సహాయపడతానని, నాకు అవకాశం ఉన్నంత వరకు ఇంకా ఏ రకంగా అక్కడ వసతులు డెవలప్ చేయాలి అనేది అక్కడికి వెళ్ళి నేను చిన్ని కృష్ణ గారితో కూడా వెళ్ళి అక్కడ చూసి మేము చేయగలిగినటువంటి సహాయ సహకారాలు ఆ ఊరికి అందిస్తామని మీ అందరి సమక్షంలో, మీడియా బృందం సమక్షంలో శ్రీ గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నది. ఆ మాధవరం ప్రజలకు కూడా, ప్రజల్లో మానవత్వం ఉన్నది. వీళ్ళు దేశంలో అక్కడెక్కడో ఇల్లు వదిలిపెట్టి ఎక్కడో పోరాడి ఇంతమందికి రక్షణ కల్పించారు. ఇవాళ మీకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ఆశేష భారతావనిలో ఉన్న ప్రజలు కూడా ముందుకు వచ్చేటువంటి మనసుతో ఉన్నారు అని వాళ్ళకు రుజువై సంతోషించేట్టుగా ఉండేటువంటి రోజు అది తొందరలోనే వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడిని ఈ సత్సంకల్పాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.